కిరణ్ అనేటటువంటి వ్యక్తి భారతి గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యల మీద అతన్ని అరెస్టు, మేము మావాడైనా సరే అరెస్ట్ చేస్తామనేటటువంటిది ఐటీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయడం. ఆ సందర్భంగా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున విరుచుకుపట్టడం, ఆ తర్వాత అతనికి తగినటువంటి సదుపాయాలు జైల్లో కల్పించేటట్టు చూడటం, ఆ తర్వాత బెయిల్ ఇచ్చేటట్టుగా అడ్డుపడకుండా ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. అదే సందర్భంలో ఆ కిరణ్ని కొట్టడానికి వెళ్ళినటువంటి గోరంట్ల మాధవ్ని అరెస్టు, జైల్లో కొనసాగుతున్నాడు. 2 రోజులు పోలీసు విచారణ పూర్తయిపోయింది. అతనితో పాటు అతని అనుచరులను కూడా మీకు ఎలా మిమ్మల్ని ఎట్టా తీసుకెళ్ళాడు అంటే కిరణ్ అనేటువంటి అతని గురించి మాకేం చెప్పలేదు, ఎక్కడన్నాడు ఎక్కాం, పదండి అన్నాడు వెళ్ళాం, కిరణ్ అనేవాడు అందులో ఉంటాడు కొట్టాలన్నాడు, వెళ్ళాం అంతే అని చెప్పుకొచ్చారు. ఇతన్ని అడిగారు నీకెవరు చెప్పారు కొట్టమని అంటే భారతి గారిని తిట్టారు కాబట్టి నాకు కోపం వచ్చింది కొట్టానన్నాడు, కొడదామని వెళ్ళానన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల పాటు అతను జైల్లోనే ఉంటాడు. అంటే భారతి గారిని తిట్టినటువంటి అతను బెయిల్ మీద వచ్చేయడం, అదే సమయంలో అతను కొట్టబోయిన అతను జైల్లో ఉండటం, ఇది సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమం జరుగుతోంది.